వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ చాలా రిలీఫ్ ఫీల్ అవుతుంది అని విన్నాం. అయితే అసలుకి అట్లాంటి పైరసీ సినిమాలని తర్వాత ఓటీటీలని వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటుంటా సబ్స్క్రైబర్స్ని యూజర్స్ని యాడ్స్ని పెంచుకుంటున్నారు అనేది ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు సహజంగానే చాలా నెగిటివ్ ట్రోల్స్ వినిపించాలి. ఒక తిట్ల దండకం చూస్తుంటాం. కానీ ఏ ఛానల్లో ఐబొమ్మ ఇమ్మడి రవికి సంబంధించి అరెస్ట్కి సంబంధించిన న్యూస్ చూసినా, లేదంటే ఇవాళ సజ్జనర్ సార్ ప్రెస్ మీట్కి సంబంధించిన న్యూస్ చూసినా, లేదంటే బడా హీరోలు ఇమ్మడి రవి గురించి తర్వాత పైరసీ గురించి చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు పబ్లిక్. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే నిజంగా ఒక పైరసీ కంటెంట్ పెట్టి ఫిలిం ఇండస్ట్రీని నష్టంలోకి నెట్టేస్తున్న వ్యక్తి పైన చాలా నెగిటివ్గా రియాక్షన్స్ చూడాలి. ఒక 100 కమెంట్స్ చూస్తే ఆ 100లో ఒక 10 మాత్రమే ఒక నెగిటివ్ కమెంట్స్ ఆయన పైన. కానీ మిగతా 90% ఆఫ్ పబ్లిక్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అసలు నాకు కూడా చాలా షాక్ అనిపించింది. సరే చూద్దాం, ఐబొమ్మ ఇమ్మడి రవి మొత్తానికైతే దొరికిపోయిండు. నన్ను దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విస్తే ఎట్లా ఉంది అని అంటే, పోలీసులు విత్ ఇన్ 2 నెలల పట్టి లోబలేసిన సిచ్యువేషన్ అని చాలా బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మడి రవి అరెస్ట్ చేశారు. పైరసీ మూవీస్ చూడొద్దు అని పబ్లిక్ కూడా అప్పీల్ చేసిన సిచ్యువేషన్. సో పైరసీ మూవీలు ఫ్రీ వస్తున్నాయని మీరు చూస్తున్నారు, కానీ ఆ పైరసీ వెబ్సైట్లకు మీరు లాగిన్ అయినప్పుడు మీ పర్సనల్ డేటా కూడా పోతుంది. సో తర్వాత ఫ్యూచర్లో డిజిటల్ అరెస్ట్లు అనే పేరు మీద కూడా మీరు మోసానికి గురవుతారు. సో ఇట్లాంటివన్నీ చాలా చెప్పిర్రు. సరే అవన్నీ పక్కన పెడదాం, కానీ పబ్లిక్ రియాక్షన్ ఇమ్మడి రవి పైన ఎట్లా ఉంది? పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారా, లేదంటే నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారా? అసలు పబ్లిక్ రియాక్షన్ ఏంది ఇమ్మడి రవి గురించి? ఎందుకంటే గతంలో నన్ను పట్టుకుంటారా అని పోలీసులకు సవాల్ విసినప్పుడు కూడా పుష్పకి ట్యాగ్ చేసి ఆయన పెట్టిన కమెంట్ని పెట్టి చాలా ట్రోల్ చేసిన సందర్భం. అండ్ దాంతోపాటు చాలా సందర్భంలో ఇమ్మడి రవి కూడా మీరు ఫారెన్ ట్రిప్పులు వేసి డబ్బులు వేస్ట్ చేసి ప్రొడ్యూసర్లు ముంచుతున్నారు, అంత కాస్టింగ్ అవసరమా అని ప్రశ్నించినప్పుడు కూడా దాన్ని కూడా విపరీతమైన ట్రోల్స్ చేశారు. సో అవి నెగిటివ్ ట్రోల్స్గానే చూసినాం. కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత అసలు ఎవరు కూడా ఊహించలేరు. సరే ఒకసారి పబ్లిక్ పెట్టిన కమెంట్స్ సోషల్ మీడియా వేదికగా చూద్దాం, చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించిన ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇమ్మడి రవికి మద్దతుగా పబ్లిక్ చూడండి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అనేది. విజయ్ మాల్యాని పట్టుకోవడం చేత కానీ పోలీసులకి వీడు సామాన్యుడి కోసం సినిమాలు చూపిస్తే తప్ప టికెట్ రేట్ హైక్ చేస్తే ప్రైస్ హైక్ చేస్తే ఉంటే ఇలాగే జరుగుతాయి. పైరసీలు ముందు టికెట్లు రేట్లు తగ్గించండి, లేకపోతే ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. అసలు ఏంది, పట్టుకున్న పోలీసులను కూడా తిట్టే సిచ్యువేషన్స్లో జనాలు ఉంటారంటే ఆ పైరసీ మూవీకి సంబంధించి ఎంత అడిక్ట్ అయ్యిండ్రు అనేది కనిపిస్తుంది. అండ్ దమ్ముంటే సినిమా టికెట్స్ తగ్గించండి క్వశ్చన్ చేస్తున్నారు. సో అది హైలీ ఇంపాసిబుల్ ఫిలిం ఇండస్ట్రీకి. ఎప్పుడు వీలైతే సినిమా రేట్లు పెంచుదామని ఉంటారు, కానీ తగ్గించే ఆలోచన ఉండదు. కానీ ఇక్కడ ఐబొమ్మల అట్లాంటి మూవీస్ అన్నీ కూడా మధ్యతరగతి సామాన్యుల వరకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా ఇట్లాంటి పాజిటివ్ వస్తున్నాయేమో. తర్వాత వి సపోర్ట్ రవి నాట్ పోలీస్. ఐబొమ్మలో యాడ్లు రావని చెప్తున్నారు. అంటే ఎవరో సమ్ యాంకర్ చదివింది. సో ఐబొమ్మలో పైరసీ మూవీస్ పెట్టడం, తర్వాత సబ్స్క్రైబర్స్ చేయడం, తర్వాత ఆ వ్యూవర్షిప్తో ఆయనకు డబ్బులు వస్తున్నాయి. అండ్ దాంతోపాటు మూవీ మధ్యలో యాడ్స్ వేయడం ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. కాబట్టి ఆ యాడ్స్ నుంచి కూడా రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నాడు ఇమ్మడి రవి అని సమ్ XYZ ఏదో ఒక ఛానల్లో ఒక యాంకర్ చదివితే ఆ యాంకర్కి కూడా నెగిటివ్ కమెంట్స్ పెట్టిన సిచ్యువేషన్. ఇది నేరడం అనడం కరెక్ట్ కాదు. ఇక రవి పోతే ఇంకా రవిని పుట్టించలేమా? ఇంత టాలెంట్ పర్సన్ మన దేశంలో పుట్టడమే మనం చేసుకున్న పుణ్యం. థ్యాంక్ యూ రవి బ్రో. దమ్ముంటే సినిమా టికెట్స్ తగ్గించండి. ఏంది అసలు ఇది? ఆయన ఒక క్రైమ్ చేసిండ్రు, ఆయన పైన కేసులు పెట్టిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. సో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు, ఆయనకు సంబంధించి శిక్ష పడబోతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ క్రైమ్ అనే రేంజ్లో పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. సో అట్లాంటి రియాక్షన్స్ పెడుతున్నారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి దొరికినట్లే ఉంది. రవికుమార్ని పొరపాటున కూడా ఏమైనా జరిగిందనుకో సినిమా ఇండస్ట్రీ ఉండదట. ఇఫ్ టికెట్ రేట్ కీప్ ఇంక్రీజింగ్ దెన్ పీపుల్ విల్ డూ సేమ్. ఐబొమ్మ నాట్ ఓపెనింగ్. సో ఐబొమ్మ వెబ్సైట్ కంప్లీట్గా సీజ్ చేసారు కాబట్టి అది ఓపెన్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఆ ఐబొమ్మ వెళ్ళి ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు ఎవరు. సో ఆయన మెసేజ్ పెడుతున్నాడు.
సో యాంకర్ చదివే వాళ్ళని కూడా తిట్టేస్తున్నారు. ఊకమ్మ ఇంకేం చదువుతావు, వార్తలు అవసరం లేదు దాని గురించి అని. అంటే ఒక నెగిటివ్ రోల్ ఉంది అని క్రియేట్ చేస్తున్న సందర్భంలో పోలీసులు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీని ఎత్తి నోరు మొత్తుకుంటుంది. ఈయన వల్ల వేల కోట్ల రూపాయలు మేము లాస్ అయిపోయినాం. అండ్ దాంతోపాటు ఆయన అకౌంట్లో కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రం మీరు సీజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ దాని తెర వెనుక ఆయన ఇంకెన్నో వేల కోట్ల రూపాయలు కూడా డబ్బు వెనకేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అండ్ వేల మంది సినీ కార్మికుల పుట్టగొడుతున్నాడు ఐబొమ్మ రవి అనే ఒక పక్క సినీ ఇండస్ట్రీ ఇట్లా ఊగిపోతుంది. అండ్ దాంతోపాటు పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేయడానికి కారణం అది నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రావడం, దాంతోపాటు పోలీసులకు సవాల్ విసరడం, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి చాలా హై టాస్కే చేశారు పోలీసులు. కానీ ఇంతకీ అరెస్ట్ చేసిన తర్వాత జనాల నుంచి ఒక నెగిటివిటీగా అనిపిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఇమ్మడి రవి ఐబొమ్మ వెనకాల ఇంత కష్టం దాగుందా సినీ ఇండస్ట్రీది, లేదంటే బడా హీరోలు ఇంత ఇబ్బందులు పడ్డారా అని చెప్పేసి అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా ఆయన పైన ట్రోల్స్, మీమ్స్, ఇగో ఏ ఛానల్ చూసినా, ఏ డిజిటల్ మీడియా చూసినా, ఏ శాటిలైట్ ఛానల్స్ సంబంధించిన, ఏ యూట్యూబ్లో ఇమ్మడి రవికి సంబంధించి పోస్ట్ మనం చూస్తే కంప్లీట్గా పాజిటివ్ ఉంది. ఒక 100లో ఇందాక చెప్పినాక ఒక 10 మెంబర్స్ మాత్రమే చాలా నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. మిగతా 90% చాలా పాజిటివ్గా ఇమ్మడి రవికి పాజిటివ్గా రియాక్ట్ అవుతుర్రు. ఇగో ఇక్కడ ఇంకొకటి కూడా చూద్దాం. పాపం రవి అన్న పెద్ద సైబర్ ఆఫీసులకి ఒక ఆట ఆడించిండు, కానీ తన భార్య చేతిలో ఓడిపోయిండు. సో ఆయన భార్యనే పట్టించింది అనేది కూడా ఒక వార్త బయటకు వస్తుంటే, సో దానికి రాశి ఏడుస్తున్న ఎమోజీస్ పెట్టిన సందర్భం. పాపం పేదలకు అవకాశం ఉంటుంది సినిమా రేట్ల నుంచి ఊరటిచ్చినందుక. ఓకే, సో పాపం పేదలకు అవకాశం ఇచ్చిండ్రు సినిమా రేట్ల నుంచి ఊరటిచ్చినందుకు, అందుకనే ఆయనను అరెస్ట్ చేసిర్రా అనేది కనిపిస్తుంది. సో ఏందో మరి అసలుకి ఇంత జనాలు కూడా ఈవెన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు. ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత ఒక క్రిమినల్ అరెస్ట్ అయ్యిండు అని అంటే ఎంత సీరియస్గా అండ్ ఎంత మీమ్స్ చేస్తుంటారని, దాంతోపాటు ఎంత సీరియస్గా ఒక కమెంట్స్ పెడుతుంటారు. కానీ ఇమ్మడి రవి విషయంలో మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అండ్ చాలామంది దానికి సంబంధించి ఒక విశ్లేషణ కూడా రాస్తున్నారు. సో ఆ విశ్లేషణ ఏంటిదంటే, నేను ఇందాక చదివాను, నిజంగా ఫిలిం ఇండస్ట్రీ బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది, నష్టాల్లో ఉంది. సో ఇమ్మడి రవి వల్లనే పూర్తిగా నష్టపోయింది అని అంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మీరు పెంచిన టికెట్ రేట్లకి డబ్బులు ఖర్చు పెట్టి మధ్యతరగతి ప్రజలు కూడా నష్టపోతున్నారు. మన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఇమ్మడి రవిని పట్టుకుంటే ఇంకొక ఇమ్మడి రవి పుట్టలేయడానికి కొంతమంది, అండ్ దాంతోపాటు ఇమ్మడి రవిని పట్టుకుంటే ఇక ఐబొమ్మ క్లోజ్ అయితే సినిమాలు రావు, చూడరు ప్రజలు అని అనుకోవద్దు. సో మీరు ఫిలిం టికెట్ రేట్లు తగ్గిస్తే ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు అని కూడా అడ్వైజ్ చేస్తున్న సందర్భం. సో మొత్తానికైతే ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ సజ్జనార్. అండ్ దాంతోపాటు సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా అసలు పైరసీ వల్ల వాళ్ళు ఇట్లా నష్టపోయినరు ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా ఆడియన్స్కి చెప్పడంతో పాటు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. సో పైరసీ సినిమాలు మీరు చూస్తున్నారు, ఓకే, అది ఫ్రీగా వస్తుంది అని అంటే ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు. మీరు ఎప్పుడైతే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవుతారో మీకు సంబంధించిన పర్సనల్ డేటా అండ్ బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా హ్యాకర్స్ హ్యాక్ చేస్తున్నారు. దానివల్ల మీకే ఫ్యూచర్లో నష్టం. అండ్ దాంతోపాటు ఈ పైరసీ మూవీ చూస్తున్న సందర్భంలో మీ డీటెయిల్స్ హైక్ చేసి డిజిటల్ అరెస్ట్ అనే దానిపైన కూడా మీరు ఇంకా ఫ్రాడ్ చేసే అవకాశం ఉంది అని కూడా హితవు పలుకుతున్నారు. సరే ఏదేమైనప్పటికీ ఆ ఎపిసోడ్ క్లోజ్ చేస్తే ఇమ్మడి రవి పైన అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం, ఆయనను వదిలిపెట్టమని చెప్పడం కావచ్చు, లేదంటే ఇట్లాంటివన్నీ కూడా చాలా పాజిటివ్ ట్రోల్స్ అయితే ఇమ్మడి రవి పైన కనిపిస్తున్నాయి.